హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ లైఫ్ స్టైల్. ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి, దీన్ని నీళ్ళ ఆవకాయ అంటారు. నేను 2 రకాలు పెట్టానన్నమాట. ఈ మామిడికాయలన్నీ తీసుకొచ్చి వాటిని కట్ చేయించి దానికి డస్ట్ ఉండకుండా నీట్గా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసాను. తుడిచేసిన తర్వాత కొద్దిసేపు ఆరబెట్టాము. అవి ఆరేలోపు మనం దాంట్లోకి కావాల్సిన మసాలాలు ఉంటాయి కదా, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా వేయించేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయడమే. చూడండి, మెంతులు కూడా మంచిగా వేయించిన తర్వాతనే పక్కన పెట్టేసుకోవాలి. ఆవాలు సన్నటి ఆవాలు తీసుకోవాలండి, చాలా ఘాటుగా బాగుంటాయి. ఇంకా దాని తర్వాత వెల్లుల్లి, అల్లం అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. దానిలో కావాల్సినవి మంచి కలర్ఫుల్ కారం పొడి, 3 మ్యాంగోస్, మళ్ళీ ఆయిల్ అయితే వేరుశనగ, ఇంకా రా సాల్ట్ ఉంటుంది కదా, అది మిక్సీ పట్టేసి సన్నగా చేసి నేను కారంలో వేసాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా గాలికి పెట్టేశాను అక్కడ. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఆయిల్ వేడి చేసుకోవాలి. మేమైతే ఆయిల్ వేడి చేసి దాంట్లో కొన్ని ఆవాలు, జీలకర్ర వేసేసి అవి వేగిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం. ఇది మా తెలంగాణ స్టైల్ అండి. దీనికి నీళ్ళ ఆవకాయకి సరిపడా ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసేసాను. దీనికి చాలా టేస్ట్ వస్తుందన్నమాట, అందుకని మేము ఇలా కలుపుకుంటాము. ఈ స్టైల్లో మీరు కూడా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ సంవత్సరం మొత్తంలో కూడా ఎప్పుడు కూడా ఖరాబ్ కాకుండా నీట్గా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే కొన్నేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం ఆవకాయ అంటాము. ఇంకా కొన్నేమో నీళ్ళ ఆవకాయని సపరేట్ ముక్కలు చేసి పెట్టాను 2 గిన్నెలలో. దానికి కావాల్సింది నూనెలో నీళ్ళ ఆవకాయకి ఇలా పెట్టేసుకోవాలి. వేడిగా ఆయిల్ ఉన్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానికి కొంచెం సేపు మొత్తం మాడనివ్వకుండా కొంచెం సేపే పెట్టుకోవాలన్నమాట. ఇది వేడి ఆయిల్ వేయొద్దు, ఆయిల్ కూడా మంచిగా చల్లారిన తర్వాత ఆ ముక్కలలో కలపాలి. కాబట్టి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సంవత్సరం పాటు ఎక్కడ కూడా కలర్ తగ్గకుండా నీట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎవరికైనా పెట్టియచ్చు, అండ్ ఎవరైనా తిన్నా కూడా చాలా బాగుందని చెప్తారు మీకు. ఇంకా దీంట్లో అయితే కొంచెం పసుపు వేసేసుకొని, ఇది నీళ్ళ ఆవకాయ ప్రాసెస్ అండి. ముందే ముక్కలకు మేము ఆయిల్ కానీ కారం కానీ ఏం పట్టించాం. పచ్చి ముక్కలని తీసుకొని దానికి పసుపు, సరిపడ కారం, మనకి ఇంకా కొలతలతో తీసుకుంటే ముక్కలు ఎన్ని ఉంటాయో దానికి సరిపడ కారం, పసుపు, ఉప్పు అన్నీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు 3 మ్యాంగోస్ పౌడర్ ఉంటుంది కదా, కారం పొడి, అది వేసేసుకుంటున్నాను కొంచెం కలర్ రావడం కోసం. మా కారం పొడి అయితే చాలా ఘాటుగా ఉంది, అందుకే కొంచెమే వేశాను. 3 మ్యాంగోస్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. అది 2 స్పూన్స్ తీసుకుంటే ఇది 4 స్పూన్స్ తీసుకున్నాను. ఇది ఎందుకంటే కారం ఎక్కువ ఉండదు కాబట్టి. ఇప్పుడు సాల్ట్, ఇంకా పసుపు, కారం, సాల్ట్ వేసేసుకొని, సాల్ట్ కూడా కొంచెం సరిపడ వేసుకోవాలి. అండ్ దాంట్లో వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి వేసేసుకోవాలి. అవి ఊరిన తర్వాత చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ తెలంగాణ స్పెషల్లో గోధుమలు, శనగలు వేసుకుంటారనమాట. నేను కూడా ఈసారి శనగలు వేసి ట్రై చేశాను. తర్వాత జీలకర్ర పొడి, జీలకర్ర మిక్సీ పట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి మెంతి పొడి. ఇది నీళ్ళ ఆవకాయ కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, అలాగే ఉండాలి. తెలంగాణ స్పెషల్ కదా, నీళ్ళ ఆవకాయ అంటే నీళ్ళు పోస్తే ఖరాబ్ అవుతుంది, ఎలా తింటారు అని అంటారు. కానీ మీరు కూడా ఇలాగే ఇదే ప్రాసెస్లో చేసి చూడండి, అస్సలు పాడవ్వదు. ఇది ధనియాల పొడి, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు. ఇవి మెంతులు, జీలకర్ర, ధనియాలేమో కొంచెం 2 స్పూన్స్ అట్లా తీసుకోవాలి, టేబుల్ స్పూన్స్. అండ్ ఆవాల పొడి మాత్రం ఎక్కువ వేసుకోవాలి. అవి 2 స్పూన్స్ తీసుకుంటే ఇది 4 స్పూన్స్ తీసుకోవాలి. చూడండి, ఇది ఆవాల పొడి ఎక్కువ వేసేసాను కదా, మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి. ఇప్పుడు దీన్ని కొంచెం కలిపేసిన తర్వాత ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దాంట్లో మనం కలుపుకోవాల్సింది వాటర్. ఇదంతా మంచిగా ముక్కలకు పట్టేలాగా కొంచెం కలిపేసిన తర్వాత వాటర్ వేయాలి.
ఇప్పుడు ఇది వాటర్ వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ తెలిసిపోతుంది అనమాట, కారం ఎలా వస్తుంది, ఎంత టేస్టీగా ఉంటుంది, ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అనేది తిని చూడకముందే ఆ స్మెల్తోనే చెప్పేయచ్చు అనమాట. అందుకని మీరు కూడా నీళ్ళ ఆవకాయ ఒకసారి ట్రై చేసి చూడండి. తెలంగాణ స్పెషల్. ఆయిల్ లేకుండా ఆ తక్కువ ఆయిల్తో హెల్దీగా ఉంటుందన్నమాట. ఆవకాయ అంటే షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ తినడానికి భయపడతారు, కానీ ఈ తెలంగాణ స్టైల్లో నీళ్ళ ఆవకాయ తింటే షుగర్ బీపీ పేషెంట్స్కి కూడా ఏ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే ఇందులో ఆయిల్ ఎక్కువ ఉండదు అండ్ ఉప్పు కూడా ఎక్కువ ఉండదు, కారం కూడా ఎక్కువ ఉండదు. కాబట్టి ఎవరైనా మంచిగా తినేయచ్చు అన్నమాట. భయపడకుండా తినండి, హ్యాపీగా హెల్తీగా ఉండండి. అండ్ పెరుగన్నంలో, సాంబార్ రైస్లో ఎంత బాగుంటుందో, ముద్దపప్పులో కూడా చాలా బాగుంటుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే కానీ తెలియదండి. నీళ్ళు ఆవకాయ నీళ్ళు పోస్తే ఖరాబ్ అవుతుందా అని భయపడొద్దు ఎవ్వరు కూడా. ఇదే స్పెషల్. ఇప్పుడు చూడండి నేను నీళ్ళు ఎన్ని పోసేస్తున్నాను. నేను 2 లీటర్స్ వాటర్ పోసాను ఇందులో. ఓన్లీ 20 మామిడికాయలే ముక్కలు చేయించాను, బట్ 2 లీటర్స్ వాటర్ పట్టినాయి. ఇది చూడండి, వాటర్ వేసేసి కలిపిస్తున్నాను. కలర్ఫుల్గా వస్తుంది అండ్ లిక్విడ్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ తినని వాళ్ళకి ఇది మాత్రం చాలా హెల్దీ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత కామెంట్లో చెప్పండి ఎలా కుదిరిందో. ఒక 5 మామిడికాయలు ఉన్నా కూడా మీరు ట్రై చేయండి ఒకసారి, తెలుస్తుంది కదా. నీళ్లు పోస్తే ఖరాబ్ అవుతుంది అంటారు కదా, అస్సలు పాడవ్వదు. సంవత్సరం పాటు ఇలాగే ఉంటుంది. మామిడికాయలు కూడా ముక్క మెత్తబడదు. ఇది పీచుకాయలు తీసుకున్నాను నేను. ఆ పీచుకాయలు తీసుకుంటేనే గట్టిగా ఉంటాయి అన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పుల్లగా కూడా ఉంటాయి. పులుపు అనేది చాలా బాగుంటుంది ఇందులో. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వస్తుందో. అందుకని నీళ్ళావకాయ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ ఆయిల్ 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 అని ఇప్పుడు చాలామంది ఆయిల్ కోసం భయపడుతున్నారు కదా. ఇది మాత్రం చాలా స్పెషల్ ఆవకాయ వాటర్తో. ఇప్పుడు మాత్రం కొంచెం పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టం ఉంటే ఒక చిన్న టేబుల్ స్పూన్ కూడా కలుపుకోవచ్చు. ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2-3 స్పూన్లు కూడా కలుపుకోవచ్చు. నేనైతే క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం సైజులో కలిపేసాను అనమాట. చూడండి ఎంత బాగుందో. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కొంచెం వేసి అది చాలా టేస్ట్ వస్తుంది. టేస్ట్ కోసమే వాడతాం, ఇందులో ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే అల్లం పచ్చడిలాగా టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని నీళ్ళావకాయకి అల్లం పేస్ట్ ఎక్కువ వేయరు. ఇదన్నీ కూడా మా అమ్మ వాళ్ళ స్టైలు, మా తెలంగాణ స్టైలు. అక్కడి నుంచే ఇవన్నీ నేర్చుకున్నాము. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది అల్లం పచ్చడి. అల్లం పచ్చడి కూడా తెలంగాణలో చాలా డిఫరెంట్గా పెడతారనమాట. మేము ఏం చేస్తామంటే సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు వేసిన తర్వాత దీంట్లో మనము ఆవపొడి చాలా తక్కువ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవాలండి, చాలా సరిపోతుంది. క్వాంటిటీ తగ్గట్టయినా కూడా 1 స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే ఆవపొడి ఎక్కువ వేసేస్తే అల్లం పచ్చడి టేస్ట్ పోతుంది. ఇందులో కూడా 3 మ్యాంగోస్ పౌడర్ కలుపుకోవాలి కలర్ కోసం. చూడండి ఇప్పుడు రెడ్ కలర్లో వచ్చేస్తుంది చూడండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్, ఉప్పు, కారం బాగా ఎక్కువనే ఉంటాయి దీంట్లో. ఎందుకంటే అల్లం ఉంటుంది కదా, ఘాటుగా ఉంటుంది కాబట్టి అన్నీ సరిపడేసుకోవాలి. చూడండి ఇది ఆవపొడి సరిపోతుంది, చాలు. మీరు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అందరు కూడా హెల్తీగా ఉండాలనుకుంటున్నాను. ఇది జీలకర్ర, అది ధనియాల పొడి కూడా వేసేసాను. నేనే చేశాను, నా చేత్తో నేనే అన్నీ ప్రిపేర్ చేసుకొని చాలా నీట్గా ప్రిపేర్ చేశాను. కానీ చాలా చాలా బాగా కుదిరిందండి. చూడండి సాల్ట్ కూడా సరిపడేసేసుకున్నాను. ఎక్కువ వేయొద్దు, తక్కువ వేయొద్దు. ఎక్కువ వేసేస్తే ఏమవుతుందంటే బీపీ పేషెంట్స్ ఉన్న వాళ్ళు తినరు, బీపీ వచ్చేస్తుంది అంటారు. ఈరోజు రేపట్లో చాలా హెల్దీ ఫుడ్ తింటున్నారు కదా. ఈ ఆవకాయలు ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఐటమ్స్ కాబట్టి వీటిని మిస్ అవ్వద్దంటే అన్నీ లిమిట్లో వేసుకొని తినాలి. చూడండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి కొంచెం తక్కువ తీసుకోవాలి, అల్లం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే అల్లం టేస్ట్ వస్తుందన్నమాట ముక్కలలో. సరిపోతుంది. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా కుదిరిందో. ఇది కూడా చాలా బాగా కుదిరిందండి. ఇదంతా కూడా
ఒక లెంతీ ప్రాసెస్ అనిపిస్తుంది. బట్ మనం రెగ్యులర్గా ఎట్లయితే వండుకుంటామో అలాంటిది ఇది కూడా చిన్న పని చేసేసుకుంటే సరిపోతుంది. సంవత్సరానికి సరిపడా మంచిగా నీట్గా ఇంట్లో కూడా పిల్లలకు కూడా మంచిగా హెల్దీ పచ్చళ్ళు పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి బయట కొనకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. అన్ని స్టోరేజ్ చేసినవి కొనుక్కొని తినే కంటే ఇంట్లో మనం సింపుల్గా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేనైతే 1/2 లీటర్ ఆయిల్ వేసాను. అల్లం పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది. దాని కలర్ చూస్తుంటేనే నాకైతే ఇంకెప్పుడెప్పుడు తినేయాలనిపించిందండి. బట్ మొత్తం వర్క్ చేసుకొని మొత్తం అంతా అయిపోయినాక మొత్తం నీట్నెస్ క్లీనింగ్ అన్నీ అయిపోయినాక టేస్ట్ చేశాను. కానీ చాలా చాలా బాగా కుదిరింది. ఈ పచ్చళ్ళు నేను మా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను, చాలా బాగున్నాయని చెప్పారు. మీరు కూడా ఎలా ఉందో ప్రిపేర్ చేసి చెప్పండి.